916 హాల్మార్క్ తో అదిరిపోయే డిజైన్లు అతి తక్కువ ధరల్లో లభించును. సంగ్వి గోల్డ్, ఆపోజిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్, ఆచార్య స్ట్రీట్, నెల్లూరు. నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చి దాదాపు నెలగా వస్తుంది. అయితే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తమ కార్యకర్తలపై దాడులు పెరిగిపోయాయి. అన్యాయంగా 36 మందిని తమ కార్యకర్తలు చంపేశారంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేశారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ ధర్నా నిజమైందేనా? నిజంగా వైసీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయా? మరి టీడీపీ నేతలు ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం. చెప్పండి, వైసీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయి అంటున్నారు. దాంట్లో వాస్తవం ఎంత, అవాస్తవం ఎంత? మరి వైసీపీ రూలింగ్లో ఉన్నప్పుడు మీ కార్యకర్తలపై దాడులు జరిగాయా? నిజంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి డ్రామాలు చూస్తుంటే ఎంత నవ్వు వస్తుందనంటే, తనేమో ఇక్కడ ఢిల్లీకి వెళ్ళి 35 మందిని వైసీపీ కార్యకర్తలను చంపాడని చెప్పి అంటున్నాడు. ఇక్కడ రాష్ట్ర హోంమంత్రి కూడా మీరు ఆ 35 మంది పేర్లు అవి ఇవ్వండి, 36 మంది పేర్లు డీటెయిల్స్ ఇస్తే మీరు ఇవ్వండి అంటే ఈరోజుకి దిక్కు దశ లేకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. కేవలం అతను ఏంటంటే ఏదో ఒకటి కళ్ళబొల్లి మాటలు చెప్పి అబద్ధపు మాటలతో ప్రజలను నమ్మించాలని చెప్పని గతంలో ఎటువంటి డ్రామాలు అయితే చేశాడో వాటినే కంటిన్యూ చేయాలని చెప్పి చూస్తున్నాడు. ప్రజలు కనీసం నీ స్థాయి ఇది అని చెప్పని 11 సీట్లకు పరిమితం చేసినా కానీ ఈ రోజుకి కూడా తన బుద్ధి మార్చుకోకుండా ఎప్పటికప్పుడు సింపతి మాటలు, సింపతి చేష్టలు చేస్తూ ప్రజల దగ్గర ఏదో సింపతి కొట్టేసి తెలుగుదేశం పార్టీని అబాసుపాలు చేసి రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా, రాష్ట్రం అభివృద్ధి చెందకుండా చేయాలని చెప్పి చూస్తున్నాడు. ఇదంతా కూడా ప్రజలే కాదు, ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. అతన్ని ఈ రోజుకే అతనికి ఇవ్వాల్సిన తీర్పు ఇచ్చేస్తున్నారు. ఇటువంటి చేస్తే రాబో రోజుల్లో అతనికి ఆ 11 సీట్లు కాదు కదా, చివరికి సింగిల్ డిజిట్కి కూడా పరిమితం కాలేని పరిస్థితికి తెచ్చుకునేది జగన్మోహన్ రెడ్డి. మరి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మీరు కూడా ఆరోపణలు చేశారు, అక్రమ కేసులు పెట్టారు, టీడీపీ కార్యకర్తలను కొడుతున్నారు. మరి దాంట్లో వాస్తవం ఎంత ఉంది? ఎక్కడ దాకో పడలేదు, రాష్ట్రం కూడా పడలేదు. నెల్లూరు నగరంలో, ఇదే నెల్లూరు నగరంలో రేపు ఆగస్టు 13వ తేదీకి, ఆగస్టు 13 దానికి క్లియర్గా 5 సంవత్సరాలు పూర్తవుతాయి. జనార్దన్ రెడ్డి కాలనీలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒక 3 ఇళ్ళు నిర్మించుకుంటే పూర్తిగా ఆ రోజు ఉన్నటువంటి మంత్రి ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ దాదాపు 500 మంది పోలీసులను పెట్టి నేలమట్టం చేయించాడు. అదేవిధంగా నేనే ప్రత్యక్ష సాక్షిని. 2 వైసీపీ కార్యకర్తలు కొట్టుకుంటే నా మీద 307 కేసు పెట్టరు. అసలు తెలుగుదేశం పార్టీకి కానీ మాకు కానీ ఎలాంటి సంబంధం లేకపోయినా 307 కేసులు పెట్టి యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద రౌడీ షీట్లు అయితేమి కేసులు, అనేక కేసులు. అమరావతి రైతులు ఒక ఉద్యమంగా మామూలుగా వాళ్ళు పాదయాత్రగా వస్తుంటే వాళ్ళకి సంఘీభావం తెలిపితే అదొక కేసు. ఒక దగ్గర అనవసరంగా మున్సిపాలిటీ కోర్టుల్లో 18 మంది నెల నెల వాడుకలు కడుతూ ఆ వాటిల్లో వ్యాపారాలు చేసుకుంటే వాటిని నేలమట్టం చేస్తుంటే ఎందుకు అలా చేస్తున్నారని చెప్పి దాని మీద ఒక కేసు. ప్రతిదీ అక్రమ కేసులతో అతను సాగించిన 5 సంవత్సరాల పరిపాలన కేవలం అరాచకం, అక్రమ కేసులతో. ఆ రోజు దానివల్లే కదా ఈరోజు అతనికి ఈ 11 సీట్లకు పరిమితం కావాల్సి వచ్చింది. కూడా కేవలం అటువంటి అరాచక పాలన చేయబట్టే ఈరోజు 11 సీట్లకు పరిమితం అయ్యాడు. మరి నిజంగా వాస్తవానికి రాష్ట్రంలో అయితే వైసీపీ కార్యకర్తల మీద దాడులే జరగట్లేదంటారా? ఇప్పటికీ జరిగిన అరాపురా జరిగిన ఇట్లో కూడా దాదాపు 4 అని తేలిస్తే 4 3 చనిపోయిన వాళ్ళు తెలుగుదేశం కార్యకర్తలు. ఆ ఒకటి కూడా ఏంటంటే అది కేవలం వాళ్ళిద్దరు వైసీపీలో ఉన్నప్పుడు వాళ్ళకి వ్యక్తిగతంగా జరిగినది. రషీద్ కావచ్చు, జిలానీ కావచ్చు, ఇద్దరు కూడా బొల్లా బ్రహ్మనాయుడు అనే ఎమ్మెల్యే దగ్గర 2 అనుచరులుగా ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య వ్యక్తిగతంగా జరిగిన కక్ష. ఆ వ్యక్తిగతంగా జరిగితే రషీదు ఆ జిలానీ మీద కేసు పెట్టించిందే కాక వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అన్నను కొట్టి, వాళ్ళ ఇల్లుని పగలగొట్టి, అతని బైక్ని కూడా తగలబెట్టి రకరకాల హింసిస్తే దాన్ని మనసులో పెట్టుకోండి అతను చేసిన మా హత్య. కానీ దానికి రాజకీయానికి సంబంధం, దాన్ని తీసుకెళ్ళి ఢిల్లీలో కాదు ఫోటో ఎగ్జిబిషన్ చేసి కాదు, నిన్ను చూసి ప్రజలు నవ్వుతున్నారు, చీ అంటున్నారు, నీకు అర్థం కావట్లేదు ఈ రోజుకైనా అని చెప్పని జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాం. సో అయితే వైసీపీ కార్యకర్తల మీద దాడిలో జరగట్లేదు అంటారు మీరు కన్ఫామ్గా? క్లియర్గా చెప్తున్నాడు లోకేష్. ఈ రోజుకి ఇప్పటికీ రెడ్ బుక్ అనేది ఓపెనే చేయలేదు. కానీ వైసీపీ అదే చెప్తుంది, రెడ్ బుక్ పాలన జరుగుతుంది అంటుంది. మేము చెప్పేది కూడా రెడ్ బుక్ అనేది ఇంతవరకు అసలు ఓపెనే చేయలేదు. మీరు అప్పుడే ఎందుకు ఉలికులికి పడుతున్నారు? రెడ్ బుక్ అనేదాన్ని ఓపెన్ చేసే అవసరం కూడా లేకుండా ప్రజలే నీకు
ప్రతిపక్ష హోదా కూడా అవసరం లేదు, నువ్వు దానికి కూడా పనికిరావు, నీకు ఎమ్మెల్యేనే ఎక్కువ అని చెప్పి నీకు తీర్పిచ్చాక, ప్రజలే అటువంటి తీర్పిచ్చాక లోకేష్ కూడా తన మనసు మార్చుకునే పరిస్థితికి వచ్చాడు. ఇంతటి అవమానకరమైన తీర్పు ఇతనికి ఇచ్చిన తర్వాత ఇతని మీద మనం కక్ష సాధింపులకు పోవడం ఏందని చెప్పని లోకేషే మనసు మార్చుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కడు కూడా అదే చెప్తారు చూడు, ఇతను కొట్టినా ఒకటి కుక్కను కొట్టినా ఒకటి అనే తీరులో అతను చీయనుకొని వదిలేసే టైంలో అతనేదో నేను పెద్ద పుడింగిని, నా మీదకి హత్యాయత్నాలు చేస్తాను, నా మీద కేసులు, నువ్వు చేసిన అవినీతి కేసులు, నువ్వు ఈ రాష్ట్రంలో చేసిన అరాచకాలకి ఏ ఒక్క దాంట్లో కూడా నీకు శిక్ష చేసినా కానీ నీ జీవితకాలం బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే కేవలం నువ్వు చేసిన అధికారం లేనప్పుడు నువ్వు చేసిన మీ నాయన్ని అర్థం పెట్టుకుని నువ్వు చేసిన వాటికే నీకు బెయిల్ రావడానికే 16 నెలలు పట్టింది. కేవలం బెయిల్ వచ్చేందుకు నీకు 16 నెలల సమయం పడితే నీకు వాటిలో శిక్ష పడితేనే నీకు దాదాపు 5-6 జీవితాల కాలాలు వేయాలి. అలాంటిది నీకు వాటిలో శిక్ష పడితేనే 5-6 జీవిత కాలాలు నీకు సరిపోవు. ఇంకా నువ్వు 5 ఏళ్ల కాలంలో నువ్వు కావచ్చు, నీ మంత్రులు కావచ్చు, మీరు సాగించిన అరాచకాలు కావచ్చు, అవినీతి గురించి కానీ నీకు శిక్ష వేస్తే ఎన్ని జీవిత కాలాలు నీకు వేయాలో నీకే వదిలేస్తావు, నీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నావు. కేవలం నువ్వేదో నాకు బలం ఉంది, నాకు ఇంతమంది సపోర్ట్ ఉన్నారు, ఈ నాయకులందరూ నేను పిలిస్తే ఢిల్లీలో వచ్చి నాకు వత్తాసు పలుకుతున్నారని చెప్పి నువ్వు అనుకుంటే అదంతా కేవలం నీ భ్రమ వరకే. ఎందుకంటే ఏ నాయకుడు పోయి నువ్వు పోయేసి వాళ్ళని బతిలాడుకున్నా వాళ్ళకి అవసరాలు కాబట్టి, వాళ్ళు కొంతమంది ఖాళీగా ఉన్నారు కాబట్టి నీకు వచ్చి మద్దతు పలుకుండొచ్చు. దానివల్ల ఇక్కడ ఒరిగేది లేదు, తరిగేది లేదు. నువ్వు కూడా ఏంటంటే ఈరోజు నీ పరిస్థితి ఎలా అయిపోయిందంటే అనకూడదు, కానీ అతనే నిజంగా చాలా ఉత్తమంలా కనిపిస్తున్న కేఏ పాల్ అంతకంటే ఘోరంగా నువ్వు ట్రోల్ అవుతున్నావు. ముందు నీ పరిస్థితి చూసుకోమని జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నావు. సో ఇవి టీడీపీ నేత బాలాజీ చెప్తున్న, కువ్వారపు బాలాజీ చెప్తున్నటువంటి మాటలు. ఇది యాక్చువల్గా రాజకీయ కుట్ర అయితే కాదు, వాళ్ళకేదో పర్సనల్ గొడవల వల్ల వాళ్ళు కొట్టుకుంటే దాన్ని టీడీపీ పార్టీకి అందిస్తున్నారు. అదేవిధంగా మేము ఇంత మటుకు లోకేష్ ఆల్రెడీ ప్రతిపక్షంలో ఇప్పుడు చెప్పే రెడ్ బుక్ రాస్తున్నాను ఎవరెట్లాంటి వాళ్ళని, అసలు ఆ రెడ్ బుక్ ఓపెన్ చేసే అవసరమే లేకుండా ప్రజలు మీకు తీర్పిచ్చారు, ఎక్కడైనా మారండి అని చెప్పి టీడీపీ నేతలు గట్టిగా వైసీపీ నేతలకు వార్నింగ్ ఇస్తున్నారు. 916 హాల్మార్క్ తో అదిరిపోయే డిజైన్లు అతి తక్కువ ధరల్లో లభించును. సంగ్వి గోల్డ్, ఆపోజిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్, ఆచార్య స్ట్రీట్, నెల్లూరు.